ఆ వెనకాల ఐ లవ్ యూ అని రాసింది సార్. పాపం ఎక్కడ పడిపోయిందో తెలియక కన్ఫ్యూజన్ లో ఉంది. దొరికింది కదా, ఇచ్చేస్తాను. ఇచ్చేయండి సార్. ఇచ్చేస్తాను. సార్, ఆవిడ మీ గర్ల్ ఫ్రెండా? కాదు కాదు, జస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఓహో, మరి ఐ లవ్ యూ అని రాసింది సార్. అది ఐ లవ్ యూ అని రాసుంటే ఐ లవ్ యూ అనేనా? ఒక్కోసారి ఇష్టం అని కూడా వస్తుంది. నేను చాలా క్లోజ్ కదా, నేనంటే దీపుకి ఇష్టం. ఈ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ కాదు. సార్, ఈ ఐ లవ్ యూ ఐ లవ్ యూ కాదని దీపు మేడం రాసుకున్నారా సార్? అంతే కదా. సైరా, అసలు విషయం మర్చిపోయాను. ఆ లెటర్ ఎంత వరకు వచ్చింది? మీరు చెప్పినంత వరకు వచ్చింది సార్. అయినంత వరకు టైప్ చేస్తూ ఉండు, మిగతా తర్వాత చెప్తాను. అయ్యో ఓకే సార్. యా, ఐఎమ్ ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే సార్. మీకేమైనా? అది టైప్ చేస్తూ ఉండు, ఐ కాల్ యూ బ్యాక్. జీ సార్. సార్, అయితే ఇప్పుడు దీపు మేడం మీ గర్ల్ ఫ్రెండే? నో, ఫ్రెండ్. ఫ్రెండ్. ఈ గర్ల్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా సార్? నో. మరి ఈ ఐ లవ్ యూ కాదన్నారు? 100% సైరా. సమంత మేడమే కదా సార్ మీకు గర్ల్ ఫ్రెండ్? 100% సైరా, నీకు చెప్పాను కదా. నువ్వు చెప్పావు, అది ఆ సెన్స్ తోనే కదా పర్సులో పెట్టుకుంది. సైరా, ఏమీ లేదు సార్, నాది టైప్ చేసుకుంటుంది. ఈ దీపు ఏంటి నా చిన్నప్పటి ఫోటో ఇప్పటికీ పర్సులో పెట్టుకుని తిరుగుతుంది. పైగా ఫోటో వెనక ఐ లవ్ యూ అని రాసుకో. కొంచెం గట్టిగానే చెప్పాలి. మీరా అంకుల్? నేనే గారమ్మా. నీ మొహం ఏంటి అలిగున్నది? బాబేమన్నారా? బాగా కవర్ చేసుకున్నాడు. నువ్వు చెప్తుంది నాకేం అర్థం కావట్లేదమ్మా. అంకుల్, ఆ దీపు పర్స్ లో మా బావ ఫోటో పెట్టుకుందని ఐ లవ్ యూ అని రాసుకుందని మీకు చెప్పాను కదా. చెప్పావు కదా. ఏమైంది సమంత మేడం? సమంత మేడమా? దాని పర్స్ మా బావ గదిలోనే కనపడింది. ఇది సమంతానా? సైరా పనిలో నటిస్తుంది. ఏంటి మీరు విసిరేస్తే అక్కడికెళ్ళి పడిందా? ఏమో అంకుల్. సర్లే అమ్మా, అసలు విషయం చెప్పు. చెప్పేదేముంది, పర్స్ కనపడిందని ఆయన గారి బామ్మ అది రాసిన గీతలు సార్ వారికి కనపడేలా చూపించాను. షాక్ అయ్యాడు. తర్వాత ఏమైందమ్మా? దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఎలా అమ్మా? ఐ లవ్ యూ అంటే ప్రేమించడం కాదంట, ఫ్రెండ్లీగా ఇష్టపడ్డావంట. ఆయన ఎంత కవర్ చేసినా ఆవిడ అలా అనుకోవద్దు. ఇదెక్కడ గొడవమ్మా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నట్టు ఎవరొకడు వస్తూనే ఉన్నారు. అదేగా నా బాధ. బాధపడకండి సమంత మేడం. ఈ ఆదివారం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి బిర్యానీ చేసి పెట్టు.
మీ చేతి నుంచి మెచ్చుకొని మీకే తాళి కట్టేస్తాడు. అలా చేస్తే చంపాను. అదేంటమ్మా? ఇంటికి వెళ్ళేది సైరాబాన్ అంకుల్. రెండు మీరేగా? రెండు నేనేని నా బావకి తెలియదు కదా. తను ప్రేమించాల్సింది శామ్నే, సైరాబాను కాదు. అయినా నా బావ అలా చెయ్యడు, మంచోడు. సత్యం. సైరా సార్ మీ క్యాబిన్ కి రమ్మంటారా? ఓకే సార్, వస్తున్నాను. బావా అర్థమైందమ్మా. చెప్తా నీ సంగతి చెప్తా. వెళ్ళండి మేడం. అర్థమైంది. ఓకేనా? అది మేడం టూ స్మార్ట్. అమ్మ సమంత ఎంత బాగా యాక్ట్ చేస్తుంది. సైరాబానుడే సమంతనా? దొరికింది. అయినా ఎందుకు ఇలా నటిస్తుంది? అయినా నాకెందుకులే, మంచి మ్యాటర్ దొరికింది. దీన్ని పట్టుకొని సామాన్య మేడం దగ్గర వీలైనంత లాగేయాలి. ఏం పూజ అయిపోయిందా? సూర్య దగ్గరికి నేను వెళ్ళి దాన్ని తిట్టించి ఇక్కడి నుంచి గెంటించేయడానికి రెడీగా ఉన్నాను. ఫినిష్ కదా? మేడం, అంతకంటే పెద్ద విషయం ఒకటి దొరికింది, మీకు బాగా ఉపయోగపడేది. ఏంటది? ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే నాకొక 50,000. ముందు విషయం ఏంటో చెప్పు. డబ్బుల గురించి ఆలోచించుకో. నిజంగా అది నాకు ఉపయోగపడేదే అయితే 50,000 ఏంటి, 1,00,000 అయినా ఇస్తా. అవునా మేడం? లక్షిస్తారా? పూజ, విషయం ఏంటో చెప్పు. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు మేడం, డైరెక్ట్ గా చెప్పేది. నేనే మీ దగ్గరకు వస్తాను. కొయ్ వచ్చేస్తున్నాను మేడం, 1 minute. ఓకే. అబ్బా, 1,00,000 రూపాయలు నావే. అమ్మా పూజ. వా, ఈ టైంలో పిలుస్తున్నాడేంటి? ఏంటి సార్? ఈ ఫైల్ అర్జెంటుగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డిపార్ట్మెంటల్ హెడ్ శ్రీనివాసరావు గారికి ఇవ్వు. ఏంటమ్మా? తీసుకోమ్మా. సార్. ఏంటమ్మా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? చాలా అర్జెంటు. శ్రీనివాసరావు గారు ఫైల్ కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళు. సార్. ఏంటి పూజ? సార్, అది ఏం లేదు సార్. బా, ఈ ముసలోడొకడు అనవసరంగా ఆయన కనపడ్డాను. మేడం లక్ష్యతో వెయిట్ చేస్తుంటారు. తొందరగా ఈ ఫైల్ ఇచ్చేసి మేడం దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పి 1,00,000 తీసుకోవాలి. పూజ, ఈ రోజు నీ టైం బాగుందే. ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా? వెళ్ళు. సామాన్య మేడం, నాకు తెలిసిన విషయం సామాన్యమైనది కాదు. మీకు సంతోషాన్నిచ్చే డబుల్ పునాంతా షాకింగ్ న్యూస్. చాలా కష్టపడి కనిపెట్టాను మేడం. ఆ ముసుగులో వచ్చిన సైరాబాను ఎవరో కాదు మేడం, సమంత. సమంతానే సైరాబాను, సైరాబానునే సమంత. నిజం మేడం. నిజమా? సమంతనే సైరాబాను, సైరాబాను సమంతనా? భలే న్యూస్ చెప్పావు పూజ. నాకు షాకింగ్ న్యూస్ చెప్పి నువ్వు షాక్ అయ్యేంటి పూజ? సమంత మేడం? సమంత మేడంనే. ఎదురుగా కనిపించేసరికి సమంతకి మేడం తగిలించేశావు. నువ్వు మామూలు ముదురువి కాదు, దేశ ముదురువే. మ్యామ్ ప్లీజ్. ప్లీజ్ అంటే వదిలేస్తానా? నేను ఇక్కడికి వచ్చిందే మా కంపెనీలో సామాన్య మోచేతి నీళ్లు తాగుతున్నా బ్లాక్ షిప్ ఎవరో తెలుసుకోవడానికి. తెలిసిపోయిందే. మేడం. ఏంటి మేడం? కడుపు నింపుతున్న కంపెనీకి ప్రాజెక్ట్ చెడగొట్టి అవమానం కలిగేలా చేశావు. సిగ్గుగా లేదు? మేడం, అది ఇంకేం లేదు. పాపం, ఎంత ఎక్స్పెక్టేషన్తో వచ్చినట్టున్నా? నేనిక్కడ ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అనుకున్నదొకటి, అనుకోనిదొకటి కదూ. ఎలా జరిగిందంటావ్?
చేస్తుంది? సైరా బానుని సమంతానా? మంచి మ్యాటర్ దొరికింది. దీన్ని పట్టుకొని సామాన్య మేడం దగ్గర వీలైనంత లాగేయాలి. అలా జరిగిందన్నమాట. వీడియోలో నేను టెన్షన్ గా రావడం చూసావుగా పూజ, అదేంకో తెలుసా? తెలీదు మేడం. నీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను, చూడు. అబ్బా, 1,00,000 రూపాయలు నావే. ఇప్పుడు టోటల్ గా క్లియర్ కదా? కన్ఫ్యూషన్ ఏం లేదు కదా? ఇంకోటి ఉంటుంది, అదే సామాన్య క్యాబిన్ లో నేనెలా అని ఉందా? తెలుసుకోవాలని ఉందా? ఏం లేదు పూజ, ఒకే ఒక్క మాట చెప్పాను, సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అంతే. నమ్మేసి కింద మీద పడుతూ వెళ్ళిపోయింది. యాక్చువల్లీ సార్ పిలవలేదు, నేనే నీకు దర్శనమిద్దామని పంపించా. దర్శనమైంది, విషయం తెలిసింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేడం ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది మేడం. ఈ భయం దాని పనులు చక్కబెట్టినప్పుడు ఉండాలి. పూజ, శాలరీ సరిపోకపోతే అడగాలి, ఇలా అడ్డదారులు తొక్కకూడదు. చెడు నిలిచేది కొంతకాలమే. ఒక్కసారి బ్లాక్ మార్క్ పడితే లైఫ్ లో ఇంకెక్కడా జాబ్ చేయలేవు. సామాన్యం నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తుందా? అర్థమవుతుంది మేడం. ఇప్పుడు అర్థమే యూస్ ఏముంది పూజ? నేను సస్పెండ్ అవ్వడానికి కారణమైన నువ్వు సస్పెండ్ అవ్వాలి కదా, అవుతావు. మేడం అంత పని చేయకండి మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరన్నట్టు నాకు బ్లాక్ మార్క్ పడిందంటే నాకు జాబ్ ఎవ్వరూ ఇవ్వరు. ఈ జాబ్ నాకు చాలా అవసరం మేడం. ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకు చేయాలి? మ్యామ్, మీ పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది, మీకు ఇచ్చేస్తాను మేడం. బాస్కి మాత్రం చెప్పకండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్. లేదు పూజ, నా గురించి నీకు తెలిసిపోయింది, నీ నోరు ఆగదు, సామాన్యకి చెప్తావు. నో నో నో, నువ్విక్కడ ఉండకూడదు. అయ్యో లేదు మేడం, నేను చెప్పను, ఇంకెప్పుడూ చేయను మేడం. సిన్సియర్గా ఉంటాను మేడం, ఈసారికి క్షమించండి మేడం. క్షమిస్తా, కానీ ఇప్పుడు కాదు, నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకున్నాక. మీరేం చేయమంటే అది చేస్తాను మేడం. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? చెప్తాను ఏం చేయాలో, ఎలా చేయాలో. తేడా వచ్చిందో నీ వీడియో మా బావ దగ్గర ప్లే అవుతుంది. తేడా ఏం రాదు మేడం. చూస్తాగా. ప్రెసెంట్ నువ్వు సేఫ్. థ్యాంక్ యూ మ్యామ్. మైండ్ ఇట్. చిచ్చి, ఈ సైరా బాను చెప్పిన పని చేయదు గాని చెప్పిన పని బానే చేస్తుంది. సూర్య నన్ను పిలవకుండానే పిలుస్తున్నాడని నాకు చెప్పింది. ప్రేమగా వెళ్తే కోపంగా డీల్ చేశాడు. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. అవును, నువ్వేదో షాకింగ్ న్యూస్ చెప్తానన్నావు, ఏంటది? ఇప్పుడు నేను చెప్పలేను మేడం. దీనికే అయింది. ఫోన్లో మాట్లాడిన హుషారు లైవ్లో లేదు. ఏదో చెప్పేసి డబ్బులు లాగేద్దాం అనుకుంది. నేను కోపంగా వచ్చేసరికి భయపడి పారిపోయింది. నన్ను చీట్ చేయడం అంత తేలిక కాదు, ఎందుకంటే నేను సామాన్యని. నమస్కారం అమ్మా. ఏం స్వప్న, ఇలా ఉన్నావు? బాగున్నానమ్మా. మీ నాన్నగారు బాగున్నారా? బాగున్నారమ్మా. గుడ్ గుడ్, కూర్చో. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ నమస్కారం మార్నింగ్, అమ్మా. గుడ్ మార్నింగ్. సావిత్రమ్మ మేడం లా ఉన్నారు. మేడం గారే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయరా మేడం, నేనే వచ్చేవాడిని. లేదు కోటేశ్వరరావు గారు, నేనే రావాల్సిన అవసరం వచ్చింది, అందుకే వచ్చాను. సూర్య ఉన్నాడా?
ఛాంబర్లో ఉన్నారు మేడం, ఇప్పుడే పిలుస్తాను. అందరూ బాగున్నారా? బాగున్నా మేడం. వర్క్ అంతా బాగా జరుగుతుందా? జరుగుతుంది మేడం. శాలరీస్ అన్ని ప్రాంప్ట్ గా వస్తున్నాయా? వస్తున్నాయి మేడం. ఏం రమేష్, పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించావా? మంచి స్కూల్లోనే వేశాను మేడం. గుడ్ గుడ్, వెరీ గుడ్. రవళి, మీ వారి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? కోలుకున్నారు మేడం. సూర్య గారి హాస్పిటల్ ఖర్చు మొత్తం పెట్టుకున్నారు. అంతా మీ దయ వల్లే. అది దయ కాదమ్మా, మా బాధ్యత. ఏంటి నాయనమ్మా, ఏంటి ఆఫీస్కి వచ్చావు? చిన్న పని ఉండి వచ్చాను లేరా. మావేలు కూడా వచ్చారేంటి? దేనికోసం? ఈవిడేంటి కొడుకుని కూడా తీసుకొచ్చింది? ఏం పనుందో? కోటేశ్వరరావు గారు, మేడం. ఎక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి జగన్నాథం గారిని తీసుకురండి. అలాగే మేడం. జగన్నాథం గారిని ఎందుకు పిలుస్తున్నారు? జగన్నాథం గారు ఎందుకో? ఈ ముసలుడు ఏదో తప్పు చేసినట్టున్నాడు. స్వయంగా వాడి కోసమే వచ్చిందంటే విషయం మామూలు దయ్యుండదు. వాడికి మోడినట్టుంది. మేడం. ఏ నాన్న వాసు, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు మేడం. సార్, కాఫీ కానీ టీ కానీ తీసుకురామంటారమ్మా? ఏమొద్దు నాన్న. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు జగన్నాథం గారు? మేడం, మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు బాగోకుండా ఎలా ఉంటాం మేడం? సూర్య సార్ ఏ లోటు లేకుండా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. చాలా బాగున్నాం మేడం. జగన్నాథం, ఇక మీదట బాగోవ్లేరా. నువ్వేదో చేసుంటావు, అందుకే నిన్ను పిలిపించింది. అయిపోయావు. కోటేశ్వరరావు గారు, నేనిప్పుడు జగన్నాథం గారిని ఎందుకు పిలవమన్నానో అర్థమైందా? అది అర్థం కాకే తికమక పడుతున్నానమ్మా. మీరు చెప్పేస్తే టెన్షన్ పోతుంది. జగన్నాథం గారు మన కంపెనీ కోసం ఎంతో శ్రమపడ్డారు. ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించడంలో జగన్నాథం గారు ఎప్పుడూ అలసత్వం చూపించలేదు. వజ్రపాటి సంస్థ నాది మనది అనుకుని వర్క్ చేశారు. మన సంస్థ అభివృద్ధిలో ఆయన కృషి ఎంతో ఉంది. జగన్నాథం గారు మన సంస్థలో చేరి నేటితో 30 సంవత్సరాలు పూర్తవుతుంది. ఓ, అంటే మేడం ఈ రోజు ఆయన రిటైర్మెంట్. గుర్తులేదా? సారీ మేడం. నాకు గుర్తుంది నాయనమ్మా. జగన్నాథం గారికి అందవలసినవి అందజేస్తాను. ఇవ్వాల్సినవి ఇవ్వడమే కాదు సూర్య, చేయాల్సినవి చెయ్యాలి. అవి నా చేత్తో చేస్తేనే నాకు తృప్తి. అందుకే నేను వచ్చాను. రామారావు. అలాగేనమ్మా. ఏం చేయబోతుంది ఇవిడ? ఇక నీతో మాకు సంబంధం లేదు అని లెటర్ రాయించుకుని సంతకం పెట్టించుకుంటుందా ఏంటి? ఇదిగో అమ్మా. అమ్మమ్మ, రియల్లీ యూర్ గ్రేట్. నాకిది చాలమ్మా. చాలా ఆనందంగా ఉంది. మీలో రంగారావు గారే కనపడుతున్నారు. నాగేశ్వరరావు. అమ్మా. సూర్య, నీ చేత్తు ఇవ్వు. తీసుకోండి జగన్నాథం గారు. థ్యాంక్స్ మేడం. $50 లక్షలు రాశారు మేడం.